హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మన నేచర్ ఫ్రెష్ నుంచి ఒక సూపర్ కాంబో ఆఫర్ మీ ముందుకు తెచ్చాము. అదేంటో కాదు, చికెన్ పికిల్, టూనా ఫిష్ పికిల్ ఓన్లీ 1000కే ఫ్రీ షిప్పింగ్. హాఫ్ కేజీ చికెన్ పికిల్, పావు కేజీ టూనా ఫిష్ పికిల్, ఈ రెండు కలిపి ఫ్రీ షిప్పింగ్తో ఆల్ ఓవర్ ఇండియాకి 1000కే మీకు ఇస్తున్నాము. దానికోసమే ఈ ప్రిపరేషన్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొని మీతో షేర్ చేసుకుందామని వీడియో తీశాను. ఇంత లాంగ్ వీడియో తీయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఒక పక్క వంట చేసుకుంటూ ఇంకో పక్క వీడియో తీయాలంటే కూడా చాలా కష్టమే నాకు. కానీ మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా ఇష్టం. అందుకే వీడియో తీశాను. దీనికోసం నేను చాలా బల్క్ ఆర్డర్ కాబట్టి ఫస్ట్ టైము 10 కేజీస్ చికెన్ నేను పికిల్ చేయటం. ఇప్పటి వరకు 1 కేజీ, 2 కేజీ, 3 కేజీస్ వరకు చేశాను. కానీ 10 కేజీస్ నేను ఇప్పటి వరకు చేయలేదు. ఫస్ట్ టైం చేశాను. ఇదంతా కూడా మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ వెళ్తున్నా. మీరు ఎంతైనా మన భారతదేశంలో మన భారతీయులకి చాలా సపోర్ట్ ఇస్తారండి. ఎందుకంటే మన ఇండియాకున్న పవరే అది. అందుకు నిదర్శనం ఇదే. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి కష్టపడి పని చేస్తుంటే అందరూ సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ. నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి. సపోర్ట్ చేయని వాళ్ళకి కూడా మరీ చెప్తున్నాను. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి ఫుడ్ అయినా సరే మేము ఫ్రెష్గా ప్రిపేర్ చేసి మీ ఇంటికి డోర్ డెలివరీ చేస్తామండి. ఇంకొచ్చేస్తే ఈ చికెన్ పికిల్ గురించి చాలా చెప్పాలి మీకు. ఈ చికెన్ పికిల్ చేయడానికి చాలా ప్రాసెస్ ఉంటుందండి. 10 కేజీస్ కాబట్టి నేను పెద్ద వంట చేసే కడాయిలో చేస్తున్నాను. దీనికోసం దీనిలో హైలైట్ వచ్చేసి కరివేపాకును, పుదీనా అండి. ఇది ఫ్రై చేసేటప్పుడు ఆ కరివేపాకు, పుదీనా ఆయిల్లో పడగానే స్మెల్ వస్తుంది కదండీ! అరగంట వరకు ఆ స్మెల్ పోలేదండి. అస్సలకి ఆ స్మెల్‌కే ఎంత టెంప్ట్ అయ్యామంటే ఇంటి పక్కన వాళ్ళు కూడా చాలా ఇదిగా అడిగారు. "ఏం చేస్తున్నావు? మంచి స్మెల్ వస్తుంది" అని. అంత బాగొచ్చిందండి చికెన్ పికిల్. ఫస్ట్ టైం 10 కేజీస్ పట్టినా కూడా ఇంత పర్ఫెక్ట్‌గా కుదురుతుందని నేను అస్సలు అనుకోలేదు. టేస్ట్‌లో గానీ, క్వాలిటీలో కానీ మేమెక్కడా కాంప్రమైజ్ అవ్వమండి. ప్రతీదీ కూడా చాలా ఈ గుంటూరు కారం కూడా మేము ఫ్రెష్‌గా పట్టించిందేనండి. మన దగ్గర అన్నీ కూడా క్వాలిటీతో చేస్తామండి. గుంటూరు మిర్చి తెచ్చి, తొడాలు తీసి, మిల్లు పట్టించి, పచ్చళ్ళకి ప్రతి దానికి ఈ కారమే వాడతాము. ఇంగ్రీడియెంట్స్ కూడా చాలా క్వాలిటీ మీరు వీడియోలో చూస్తున్నారు కదండీ! ఎక్కడా కూడా మేము కలర్స్ యాడ్ చేయలేదు. ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయలేదు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఎలాంటి ఫుడ్ కూడా మా దగ్గర ఉండదండి. బయట మీకు తక్కువగా దొరుకుతుందండి. మీ దగ్గర అంత కాస్ట్ ఎందుకు? బయట చాలా తక్కువకి ఇస్తున్నారు కదా! అని కొంతమంది నన్ను అడిగారు. మీకు కొన్ని నిజాలు చెప్తాను వినండి. బయట తక్కువకి ఇస్తున్నారు అంటే అది ఫ్రెష్ చికెనో కాదో తెలుసుకోండి ఫస్టు. ఫ్రెష్ చికెన్ అయితే కాస్ట్ ఉంటది. బోన్‌లెస్ అయితే డబల్ రేట్ ఉంటదండి. ఫస్ట్ మీరైనా కనుక్కోండి షాప్‌కెళ్ళి. మీకు ఈ నిజాలు తెలియటం కోసం నేను చెప్తున్నాను. ఇంకోటొచ్చేసి పచ్చడి నిలవుండటానికి ప్రిజర్వేటివ్స్ వాడతారు బయట వాళ్ళు. మనం అలాంటిది ఏమీ వాడము. పల్లి ఆయిలే ఎక్కువ వేస్తాము పచ్చడి నిలవుండటం కోసం. ఇంకోటొచ్చేసి ఫుడ్ కలర్ వాడతారు. పచ్చడి కలర్‌ఫుల్‌గా కనిపించటానికి ఫుడ్ కలర్ వాడతారు. ఇది తెలుసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్‌గా వచ్చేసి మనం ప్రతి నాన్ వెజ్ పికిల్‌కి నిమ్మరసం. దాదాపు నాకు ఈ 10 కేజీలకి నిమ్మకాయలొచ్చేసి 5 డజన్లు పట్టినియండి. 5 డజన్లు సరిపోక మళ్ళీ ఇంకా ఎక్స్‌ట్రా ఒక 5, 6 కాయలు పట్టినియి. టోటల్‌గా 6 డజన్ల నిమ్మకాయలు పట్టినియి. 10 కేజీలకి 6 డజన్ల నిమ్మకాయలు పట్టినియి అంటే మీరిక్కడే అర్థం చేసుకోవాలి ఎంత క్వాలిటీ ఉంటదో. కానీ బయట వెనిగరు, నిమ్ముప్పని ఉంటది. అయి వాడతారని నాకు తెలిసింది. నేను ప్రతీదీ ఎంక్వైరీ చేసే ఈ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశానండి. ఎందుకంటే ఒక రూపాయి ఎక్కువైనా కూడా మన మీద నమ్మకం ఉండాలి కస్టమర్‌కి. క్వాలిటీ ఉండాలి. ఆటోమేటిక్‌గా రిపీట్ కస్టమర్స్ అవుతారని. చూస్తున్నారు కదా! ఇవన్నీ నిజాలు తెలుసుకొని ఫుడ్ ఆర్డర్ చేసే ముందు మీరు ఒకటికి 10 సార్లు ఆలోచించి చూడండి. నాది గొప్పని నేను చెప్పను. టేస్ట్ చేయండి. మీకు నచ్చితే
మీకే అర్థమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తారని నమ్ముచున్నా. థ్యాంక్ యూ ఆల్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే.